వెల్కమ్ టు బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు మనం కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో కొబ్బరి బొండాల వ్యాపారం ఎలా ప్రారంభించాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వ్యాపారం చేయడానికి పెద్ద షాపు అవసరం లేదు. చిన్న బండి లేదా ఒక మంచి స్థలం ఉంటే సరిపోతుంది. ముందుగా పెట్టుబడి వివరాలు చూద్దాం. మీ దగ్గర ఉన్న 10,000 రూపాయలలో 7,000 రూపాయలు సరుకు కొనడానికి కేటాయించాలి. 2,000 రూపాయలు రవాణా ఖర్చులకు అవుతాయి. మిగిలిన 1,000 రూపాయలతో కత్తి మరియు ఇతర చిన్న సామాగ్రి కొనవచ్చు. మీరు కొబ్బరి బొండాలను నేరుగా రైతుల దగ్గర నుండి లేదా హోల్సేల్ మార్కెట్ నుండి కొనాలి. అక్కడ మీకు ఒక్కో బొండం 15 నుండి 20 రూపాయల ధరకు దొరుకుతుంది. మార్కెట్లో మీరు ఒక్కో బొండాన్ని సైజును బట్టి 35 రూపాయల నుండి 45 రూపాయల వరకు అమ్మవచ్చు. అంటే ఒక్కో బొండం మీద ఖర్చులు పోను మీకు 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు నికర లాభం ఉంటుంది. మీరు రోజుకు కనీసం 50 బొండాలు అమ్మగలిగితే అన్ని ఖర్చులు పోను రోజుకు 1,000 రూపాయల వరకు లాభం వస్తుంది. ఇలా నెలకి 30,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. వేసవి కాలంలో అయితే ఈ లాభం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారం ఎక్కడ చేయాలో ఇప్పుడు చూద్దాం. జనం రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. బస్టాండ్ దగ్గర లేదా రైల్వే స్టేషన్ దగ్గర మరియు సినిమా హాల్స్ దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది. ఉదయం పూట వాకింగ్ చేసే పార్కుల దగ్గర కూడా అమ్మకాలు బాగా జరుగుతాయి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మరియు మధ్యాహ్నం సమయాల్లో జనం కొబ్బరి నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. మీరు నాణ్యమైన బొండాలు ఇస్తూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే మంచి వ్యాపారం ఇది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.